హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేపైతే పెన్షన్ల పంపిణీ అయితే జరగబోతుందండి. అయితే ఈ పెన్షన్ల పంపిణీకి సంబంధించి ప్రతి ఒక్కరి ఇళ్లకు అధికారులు అయితే మనకు పెన్షన్ల పంపిణీ అయితే చేయడం లేదండి. అయితే తప్పనిసరిగా మీరు సచివాలయాల దగ్గరికి వెళ్ళి సో ఈ విధంగా తీసుకోవాల్సి అయితే ఉంటుందండి. అలాగే మనకు పెన్షన్లతో పాటుకు మనకు కానుకను కూడా అయితే ప్రజెంట్ చేయబోతున్నారండి. అయితే ఆ కానుకంటే దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకుని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు రేపటి నుండి పెన్షన్ల పంపిణీ అయితే చేయబోతున్నారండి. అయితే దీనికి సంబంధించి మనకు ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఒకసారి ఆ నోటిఫికేషన్లో మనకి ఏమేమి డీటెయిల్స్ ఇచ్చారు ఏంటనేది క్లారిటీగా చదివి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఇక్కడ చూసుకున్నట్లయితే పెన్షన్లపై శుభవార్త చెప్పిన ప్రభుత్వం. మనకు ఏపీలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లలో మనకు స్పౌస్ కేటగిరీ కొత్తగా రాష్ట్ర ప్రభుత్వం అయితే చేర్చింది. పెన్షన్లు పొందుతున్నటువంటి వ్యక్తి చనిపోతే కనుక అతని భార్య ఎవరైతే ఉన్నారో వారికి ఈ కేటగిరీ కింద మరుసటి నెల నుండి పెన్షన్ అయితే ఇవ్వబోతున్నారు. నవంబర్ 1వ తేదీ నుండి డిసెంబర్ 15వ తేదీ వరకు గుర్తించినటువంటి 5042 మంది పెన్షన్లకు సంబంధించి సో రేపు అయితే పెన్షన్లు అయితే అందించబోతున్నారండి. అలాగే మనకు వివిధ కారణాలతో 2 లేదా 3 నెలల వరకు అయితే ఎవరైతే పెన్షన్లు తీసుకోలేదో వారందరి మొత్తం అంతా రాష్ట్ర వ్యాప్తంగా కలిపి చూస్తే 50,000 మంది అయితే ఉన్నట్టుగా ప్రభుత్వం అయితే గుర్తించారు. సో రేపు వీరందరికీ కూడా అయితే పెన్షన్లు అయితే ఇస్తారని చెప్పేసి చెబుతున్నారు. అలాగే ఎవరైతే ఈ పెన్షన్లు అంటే మనకు కొన్ని కారణాల చేత పెన్షన్లు కొంతమంది హోల్డ్ అయితే చేశారండి. సో ఆ హోల్డ్ చేసినటువంటి వారికి ఏంటంటే మళ్ళీ అవకాశం అయితే ఇచ్చారు. సో ఎవరైతే ఈ విధంగా మళ్ళీ అంటే జెన్యూన్గా ఉంటే మాకు ప్రభుత్వం హోల్డ్ చేశారని చెప్పేసి గుర్తిస్తే కనుక సో తప్పనిసరిగా మీరు సచివాలయాల దగ్గరికి వెళ్ళి మీరు సరి చేసుకొని ఆ నెలకు సంబంధించినటువంటి పెన్షన్లు కూడా మీరు అక్కడ తీసుకోవచ్చండి. సో మిగిలిన వారు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రం ఇళ్ళ దగ్గర అందిస్తారు. అలాగే మనకు పెన్షన్లకు సంబంధించి మనకు ఇక్కడ ఒక శుభవార్త అంటే ఒక కానుకను కూడా ఇవ్వబోతున్నారు. ఎవరైతే వ్యక్తి చనిపోయి ఉంటారో పెన్షన్ తీసుకుంటూ ఎవరైతే వ్యక్తి అకస్మాత్తుగా ఎవరైనా చనిపోయి ఉంటే కనుక సో వాళ్ళ భార్య ఎవరైతే ఉన్నారో అతని యొక్క భార్యకి సో మనకు పెన్షన్ అయితే ఇస్తారని చెప్పేసి కూడా అయితే ఒక రూల్ అనేది స్పౌజ్ రూల్ అనేది తీసుకొని వచ్చారండి. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.